కానీ ఆరాధన అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. ఆ యొక్క ఆరాధనను నిలిచిపోయేటువంటిది కాదు. పరలోకంలో మనం చేసేది కూడా దేవుణ్ణి ఆరాధించడమే. ఆ ఆరాధనకు యోగ్యులంగా మరి మనము సరి చేసుకుని ముందుకు నడవాలి. కాబట్టి మనకి ఇచ్చినటువంటి పిల్లలను కూడా మనమే జీవించడం కాదు, మన పిల్లలను కూడా దేవునికి మహిమకరంగా మనం పెంచాలి. నోవాహు కుటుంబంలో చూస్తే ఒక తల్లి తండ్రి అయినా రక్షించబడ్డది. ఆ జల ప్రళయంలో నుంచి ఎంతమంది రక్షించబడ్డారు? 7 కొడుకులు, కోడళ్ళు, వాళ్ళందరూ కూడా. కాబట్టి మనకి ఇచ్చినటువంటి పిల్లల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమించి బహుమానంగా నీకు కుమారునే గాని కుమార్తెనే గాని, ఇంగ్లీష్ లో అయితే మరి ఆ పిల్లలుగా దేవుడు చిల్డ్రన్స్ అన్నాడు, అంటే ఆడ అని గాని మగ అని గాని కాకుండా. కాబట్టి పిల్లలను దేవునికి మహిమార్థంగా మనం పెంచాలి. మనము పెంచడము, మనము ఉన్నాము అనేటువంటిది కాదు, మన పిల్లలను కూడా జాగ్రత్తగా పెంచాలి. అందుకే ఒక వచనం నేను చెప్తాను.